హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను కార్డ్ సెట్ ఎలాన్ కుర్తి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను అది శారీతో చెప్తున్నాను సో దానికోసం ఫస్ట్ నేను ఒక 5.5 మీటర్స్ శారీ తీసుకున్నాను ఆ శారీని నేను ఈ విధంగా 2 folds లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాని లెంత్ అండ్ విడ్త్ మీకు చూస్తున్నాను లెంత్ 40 తీసుకున్నాను విడ్త్ 15 ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్నంతా కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న పీస్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా అలానే నేను ఇందాక ఫోల్డ్ చేసినట్టు పెట్టి 2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్నాక బిఫోర్ మనం కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు 2 ఓపెన్స్ నా వైపు ఉండేలా ఇందాక మనం తీసి పెట్టుకున్న ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ఈ విధంగా 2 ఓపెన్స్ 2 ఫోల్డ్స్ మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ని డివైడ్ బై 2 చేస్తే నాకు 7 వచ్చింది నేను 7కి ఒక డాట్ మార్క్ చేస్తున్నాను అదేవిధంగా డౌన్ 1 ఇంచ్ తీసుకొని ఆర్మ్ హోల్ 6.5కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను వెస్ట్ మార్క్ చేస్తున్నాను వెస్ట్ పాయింట్ 15 ఇంచ్కి ఈ విధంగా డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మన చెస్ట్ ఎంతైతే ఉంటుందో చెస్ట్కి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తే నాకు 10 ఇంచ్ వచ్చింది నేను 10కి ఒక డాట్ పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను సేమ్ ఇది ఆ వెస్ట్లో కూడా అదే విధంగా నా వెస్ట్ని బై 4 చేసి లూజింగ్ ఇస్తే నాకు 8.59 ఇంచ్ వచ్చింది నేను అక్కడ ఒక డాట్ మార్క్ చేసుకుంటున్నాను అక్కడ నుంచి 1.5 ఖర్చులకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం హిప్ పాయింట్ మార్క్ చేసుకుందాం దానికోసం నేను 20 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు మన హిప్ ఎంతైతే ఉంటుందో దానికి బై 4 చేశాక నాకు 10 ఇంచ్ వచ్చింది ప్లస్ 1 యాడ్ చేసుకొని నేను 11 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుల కోసం ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే అది ఎలైన్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఎలైన్ షేప్ డ్రా చేసుకోవడానికి ఈ హిప్ పాయింట్ నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఆ కార్నర్లో కలిసేలాగా కార్నర్ నుంచి 3 ఇంచ్ పైకి పెట్టుకొని అక్కడ ఒక డాట్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ డాట్ని మనం టిక్ చేసుకొని ఇందాక మనం ఎలైన్ షేప్ రావాలి కాబట్టి ఈ విధంగా మనం ఆ సెంటర్కి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మార్క్ చేసుకున్న పాయింట్స్ ఉన్నాయి కదా హిప్ అండ్ వెస్ట్ పాయింట్స్ అన్నిటినీ మనం జాయిన్ చేసుకుందాం ఆర్మ్ హోల్ కోసం నేను ఫస్ట్ షోల్డర్ విడ్త్ 3.5కి తీసుకుంటున్నాను అక్కడ నుంచి నేను డౌన్ చేసిన పాయింట్కి జాయిన్ చేసుకున్నాను ఫస్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి దానికోసం ఆర్మ్ హోల్ పాయింట్ని సెంటర్ చేసి ఒక డాట్ పెట్టుకొని క్రాస్లో 1 ఇంచ్కి కూడా ఇంకో డాట్ పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మనం ఆర్మ్ రౌండ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు సేమ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆ పాయింట్ చెస్ట్ లైన్ తోటి కలిసేలాగా మనం షేప్ ఇచ్చేసేయాలి ఇప్పుడు షోల్డర్ విడ్త్ నాది 3.5 కాబట్టి 3.5కి డాట్ పెట్టుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాను అదే బ్యాక్ పార్ట్ కోసం 3 ఇంచ్ డౌన్
ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు బాక్స్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు అదే విధంగా దాన్ని మనం బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అక్కడ మనకు 1 ఇంచ్ ఖర్చులు ఉంది కాబట్టి నేను చూపిస్తున్నట్టు ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నిటిని కట్ చేసుకుందాం. కటింగ్ అయిపోయిన పీసెస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు కింద అలైన్ షేప్ కూడా డ్రా చేసుకుందాం. కట్ చేసుకోవాలి. ఈ నెక్స్ ప్లస్ డౌన్ అన్నిటినీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానిపైన నెక్ మార్కింగ్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మనం ఆర్మ్ హోల్ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ కట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకోవాలి. అంటే మార్క్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు షోల్డర్ విడ్త్ ఎంత 3.5కు తీసుకున్నాను. సో షోల్డర్ ఎంత 3.5, నెక్ విడ్త్ కూడా 3.5 వస్తుంది. అంటే ఫ్రంట్లో నేను 3కి తీసుకున్నాను డౌన్ కాబట్టి 3 ఇంచ్ డౌన్ తీసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసాలి. ఇప్పుడు రౌండ్గా షేప్ ఇచ్చేద్దాం. మళ్ళీ మనకి ఇక్కడ కాలర్ నెక్ కాబట్టి 2 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ని కట్ చేసుకుందాం. ఇంచు దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ ఇట్లా బెండ్ అవుతున్నట్టు పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడు మనం 4 ఇంచ్ ఫ్యాబ్రిక్ని తీసుకుందాము. అది టాప్ లెంత్ అంత లెంత్ ఉండాలి. అలాంటివి 2 పీసెస్ కావాలి మనకు. ఇందాక తీసుకున్న పీసెస్ ఉంది కదా అది ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఇందాక ఆర్మ్ హోల్ కట్ చేయలేదు కాబట్టి ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ సైడ్ నుంచి పెట్టాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ అంటే స్లీవ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్ని 4 ఫోర్స్లో పెట్టుకొని నేను 8 ఇంచ్కి పెట్టుకున్నాను. అక్కడి నుంచి క్రాస్కి 3 ఇంచ్కి డాట్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అప్పర్ వెర్షన్లో షేప్ ఇస్తూ ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇవ్వాలి. నెక్స్ట్ సెంటర్లో నుంచి 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి హ్యాండ్ లెంత్ తీసుకొని హ్యాండ్ లెంత్ దగ్గర నాకు రౌండ్ 5 వచ్చింది. నేను 5 ఇంచ్ తీసుకొని ఖర్చులు 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తే నాది ఎంత 9 ఇంచ్కి వచ్చింది కాబట్టి నేను 1 ఇంచ్ ఖర్చులకు బదిలేసుకొని 8 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 2 లైన్స్ని మనం ఈ విధంగా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కింద ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్లోగా కట్ చేసేద్దాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా 2 పీసెస్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వస్తే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా 4 ఇంచ్ పీస్ని ఇలా నెక్ షేప్లో పెట్టుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకున్నాక వాటిని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకుందాం.
చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటే మనకు ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కార్నర్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక మన పాయింటర్ స్టిచ్ పెట్టుకుందాం. ఎడ్జ్ వరకు అలానే చేసుకోవాలి స్టిచ్చింగ్. ఇప్పుడు మనం చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. అదేవిధంగా ఇంకో పీస్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న 2 పీసెస్ని షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. సో నేను 1/2 ఇంచ్ వదిలేసేయాలి, ఎందుకంటే స్లిట్ వస్తుంది. దానిపైన మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ నెక్ కట్ చేయలేదు. సో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసి ఉన్నాను, కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుందాం. స్లీవ్స్ యొక్క సెంటర్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి రౌండ్గా, సో స్లీవ్స్ కన్నా ముందు ఫస్ట్ నేను స్లిట్ చెప్పాను కదా, దానికి స్లిట్ చేసుకుందాం. స్లిట్ కింద 10 ఇంచ్ వదిలేసి రిమైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ పైన కొంచెం 4 ఇంచ్ వదిలేసి స్లిట్ ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ నెక్ అటాచ్ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మన కాలర్ ఎంతైతే ఉంటుందో రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా మెజర్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే నువ్వు కాలర్ నెక్ పెట్టాలనుకుంటున్నావో అంతవరకు. సపోజ్ నేను ఇప్పుడు 14.5 వరకు పెట్టాలనుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్లో మనం ఒక చిన్న టక్ పెట్టుకుందాం, ఎందుకంటే సెంటర్ పాయింట్ అని తెలియడానికి. సో నేను ఆల్రెడీ అంటే బక్రాన్ని చేసుకొని పెట్టుకున్నాను కాలర్ నెక్. సో నెక్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది. సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పైన ఓపెన్ ఉంది కదా, దాన్ని కూడా
లోపలికి స్టిచ్ చేయాలి. సో అది ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఎగ్జాక్ట్గా వచ్చేలాగా పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి, లేదంటే మనకు బక్రం పైన స్టిచ్ పడకుండా చూసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. ప్లస్ మీకు ఏమైనా వీడియోస్ స్టిచ్చింగ్ కంప్లీట్ వీడియోస్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. సో నేను దానికి రిలేటెడ్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, కాలర్ నెక్